అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను చాలా హెల్దీగా సమోసాను అయితే చేశాను. ఇలాంటి సమోసాని ఎప్పుడు తినుండరు, చూసుండరు. ఒకసారి అయితే వీడియోని ఫుల్గా చూడండి. చాలా టేస్టీగా ఉంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చిన్న టిప్స్ మిస్ అవుతారు. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్లో ఒక కప్పు పిండి అయితే తీసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం ఓమన్ ఇలా నలిచి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగా ఉంటుంది. దాంతోపాటు టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పిండిని ఇలా పిసికినప్పుడు ఇలా ముద్ద కావాలి. ఇలా ఖచ్చితంగా కావాలి సమోసాకైతే. ఇలా వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత దీంట్లో కొంచెంగా వాటర్ వేసుకుంటూ చాలా గట్టిగానే పిండిని అయితే కలిపేసుకోవాలి. అప్పుడే మనకి సమోసా పై లేయర్ అనేది చాలా బాగా వస్తుంది. సో కొంచెమే వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి పిండిని. ఇలా కలుపుకొని ఈ పిండిని సైడ్కి పెట్టేసుకొని ఒక రోల్ని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసాను. వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ సమోసాకైనా బయట కొనే ఏ సమోసాకైనా ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మసాలాతోటే మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని స్టవ్ పై అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కాగ్గానే మనం దంచి పెట్టుకున్న ఈ మసాలాను అయితే వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇలా వేసేసుకుంటే ట్రై చేయండి ఒకసారి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెమే పసుపు అయితే వేస్తున్నాను. ఇలా వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాను అయితే వేసాను. సో పుదీనా ఫ్లేవర్ అక్కడక్కడ తలుగుతూ బాగా ఉంటుంది. ఎక్కువ వేసుకోలేదు, అందుకే కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చిని దంచైనా వేసేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే. సో ఇలా వేసేసుకొని దీన్ని కూడా 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం అయితే చాట్ మసాలా వేస్తున్నాను. ఈ చాట్ మసాలా వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకొని దీన్ని కూడా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే నేను దీంట్లో గరం మసాలాని వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు. ఇలా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలులను వేసుకొని ఇలా అయితే మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను. మీకు కావాలంటే తురిమి కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తొందరగానే అయిపోతుంది. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు మన పిండిని ఇలా చిన్న ముద్దల్లా అయితే చేసేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు ముద్దలా చేసేస్తున్నాను నేనైతే. మీకు కొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పిండిని తీసేసుకోవచ్చు. ఇలా ఈ సైజులో చేసేసుకొని ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ అయితే. సో ఇలా పల్చగా చేసుకొని దాంట్లో అయితే ఈ మసాలాని ఫిల్ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. ఇలా చేసేసుకొని మొత్తం అంతా క్లోజ్ చేసేసుకోవడమే. బాల్లా అయితే చేశాను. తినడానికి కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు ఇలా డిఫరెంట్గా ఉంటే షేప్ అనేది. అందుకే ఇలా చేసేసి మొత్తం అంతా క్లోజ్ చేసేసుకున్నాను నీట్గా. ఇలా చేసేసుకొని మిగతావన్నీ కూడా ఇలాగే చేసేసుకున్నాను. చేసుకొని స్టవ్ మీద గుంట పొంగనాల పెనం అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని మొత్తం ఆయిల్ అంతా అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే ఆయిల్ లేకుండా బటర్నైనా పెట్టేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ సమోసాలను అయితే దీంట్లో పెట్టి కాల్చేసుకోవాలి. దీనిపైన కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై లేకుండా చాలా హెల్తీగా చేశాను. మనం ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఇలా అయితే మొత్తం కాల్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. ఇంకా ఎన్నైతే చేసామో అన్నీ ఇదే విధంగా అయితే కాల్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ కలర్ చాలు. ఇంకా నేనైతే స్టవ్ పై నుంచి తీసేస్తున్నాను వీటిని. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం సేపు కాల్చుకోండి మీరైతే. ఇంక ఇంతే, చాలా సింపుల్ రెసిపీ. హెల్తీగా నూనె లేకుండా గోధుమ పిండితో చేశాను. చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఒక్కసారి మీరు కనుక చేసి పెడితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవినింగ్ టైంలో టీతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్నాక్ని అయితే ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.